యాంకర్ లాస్య, యాంకర్ శ్రీముఖి ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. బయటకు మీడియాలో మామూలుగా ఏం లేదని చెప్పినా ఇద్దరి మధ్యలో ఏదో ఒక గ్యాప్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం యాంకర్ రవి. మొదట్లో యాంకర్ రవితో లాస్య చేసిన షోస్ ఒక రేంజ్ లో పాపులారిటీని తెచ్చిపెట్టాయి ఇద్దరికి. ఆ తర్వాత రవికి లాస్యకి మనస్పర్ధలు మాటకు మాట పెరిగి షోస్ చేయడం ఆపేసింది లాస్య. ఇక ఈ మధ్యనే లాస్య ఒక ఇంటర్వ్యూలో నా వల్లే నీకు ఇంత పేరొచ్చింది అని రవి అంటుండేవాడని, ప్రపోజ్ కూడా చేశాడని, ఒక మ్యారేజ్ అయి అతను ప్రపోజ్ చేయడం నాకు నచ్చలేదని, ఇలా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎందుకొచ్చిందో వివరించింది. ఇక ఆ తర్వాత రవి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మా ఇద్దరి మధ్య ఏం లేదని చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు పబ్లిక్ కి కొత్తగా మళ్ళీ ఒక డౌట్ క్రియేట్ చేశారు రవి, శ్రీముఖి. వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, దీనికి వీరు షోలో బాగా క్లోజ్ ఉండటం, ఒకరినొకరు హక్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ చూస్తున్న అందరికీ డౌట్ వస్తూనే ఉంటుంది. చాలా మంది రవిని ఈ ప్రశ్న అడగ్గా లవ్ లేదు ఏం లేదని దాటేశాడు. అయితే వీరిద్దరు చేసిన షోస్ మాత్రం బానే హిట్ అయ్యాయి. ఇదే ప్రశ్న లాస్యని అడిగితే నా ప్లేస్ మాత్రం ఎవరు రీప్లేస్ చేయలేరు, అది ఎవరి వల్ల కాదు అనేసింది శ్రీముఖిని ఉద్దేశించి. అయినా వీరు మనుషులే కదా, ఈర్ష్యాద్వేషాలు కామన్ కదా. అయితే కొన్నాళ్లుగా టీవీ షోలకు దూరంగా ఉన్న లాస్యకు తాను చేయాల్సిన ప్రోగ్రామ్స్ ని వేరే యాంకర్ చేయడంపై ఎంతైనా బాధ ఉంటుంది కదా. రవికి లాస్యకు మనస్పర్ధలు రాకుంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది కదూ. సరే, ఇదంతా అలా ఉంచితే లాస్య మంజునాథ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు హ్యాపీ లైఫ్ గడుపుతోంది. తాను నటించిన రాజా మీరు కేక అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.